కర్ణాటకలో ముసలిం కొనసాగుతోంది. రామలింగారెడ్డి బాటలోనే మరో మంత్రి మునియప్ప కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పౌర సరఫరాల శాఖను కేటాయించడంపై మునియప్ప అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. కర్ణాటకలో ముసలిం కొనసాగుతోంది. రామలింగారెడ్డి బాటలోనే మరో మంత్రి మునియప్ప కూడా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పౌర సరఫరాల శాఖను కేటాయించడంపై మునియప్ప అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. పూర్తి వివరాలు రిత్విక్ అందిస్తారు. రిత్విక్. విజయ చంద్రిక కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టిన మూడో రోజునే ఇక్కడ ఎమ్మెల్యే మంత్రుల కేటాయింపు విషయంలో వివాదం చెలరేగింది. ఇవాళ ఉదయం మంత్రి రామలింగారెడ్డి తన పదవికి రాజీనామా చేయడం జరిగింది. అయితే మొత్తం డీకే శివకుమార్తో పాటు కూడా మొత్తం 13 మంది సీనియర్ నేతలు మంత్రుల పదవులకు ప్రమాణ స్వీకారం చేశారు. అయితే వీరికి నిన్న సాయంత్రం కూడా వీరికి శాఖలు కేటాయించడం జరిగింది. రామలింగారెడ్డికి కేటాయించిన శాఖ తనకు వద్దని చెప్పి తనకు బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖ కావాలని చెప్పి కోరడం జరిగింది. అయితే స్పందన లేకపోవడంతో కూడా ఆయన ఇవాళ రాజీనామా చేయడం జరిగింది. గతంలో కూడా డీకే శివకుమార్ ఆయనకు పలు సందర్భాల్లో బెంగళూరు పట్టణాభివృద్ధికి శాఖ ఇస్తానని చెప్పి ఆయనకు ప్రామిస్ చేశారని చెప్పి అయితే తనకు నీటిపారుదల శాఖ ఇవ్వడంతో తనకు మంత్రి పదవి వద్దని చెప్పి రాజీనామా చేశారు. ఇదే బాటలో కూడా మునియప్ప సీనియర్ నాయకులుగా ఉన్న మరో మంత్రి మునియప్ప కూడా ఆయన పదవికి రాజీనామా చేస్తానని చెప్పి తనకు సీనియర్ నేతగా ఉన్న తనకు శాఖల కేటాయింపులో అన్యాయం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఏదైతే సిద్ధారామయ్య ప్రభుత్వంలో 3 ఏళ్ల పాటు కూడా ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా కొనసాగారు. అదే శాఖను మరోమారు కూడా కేటాయించడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ కూడా ఆయన కొద్దిసేపటి క్రితం మాట్లాడడం జరిగింది. తనకు న్యాయం సరైన శాఖను కేటాయించాలని చెప్పి కూడా ఆయన కోరడం జరిగింది. మరోవైపు రామలింగారెడ్డి బెంగళూరు సెంట్రల్ నుంచి బీటీఎం నియోజకవర్గం నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా 8 సార్లు గెలుపొందడం జరిగింది. సీనియర్ నేతగా ఉన్న ఆయనకు అన్యాయం జరగడంతో ఆ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలంతా పెద్ద ఎత్తున ఆయన కార్యాలయం చేరుకుంటున్నారు. ఆయనకు మద్దతు తెలుపుతున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూడా పార్టీకి ఆయనకు న్యాయం చేయకపోతే తామంతా కూడా సామూహికంగా రాజీనామాలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇదే పరిస్థితుల్లో బెంగళూరు అభివృద్ధి సంబంధించి బెంగళూరులో స్థానిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు కూడా తాము అడ్డుకుంటామని చెప్పి బెంగళూరు అభివృద్ధికి రామలింగారెడ్డి ఎంతో కృషి చేస్తారని చెప్పి ఆయనకు బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖ కేటాయించాలని చెప్పి కూడా కార్యకర్తలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరో మంత్రి కూడా ఇదే బాటలో ఉండడంతో ప్రస్తుతం కర్ణాటక రాజకీయాలు అనేది కొంత చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనపడుతుంది. విజయ చంద్రిక. ఓకే, థ్యాంక్ యూ రిత్విక్.